టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి యూరియా డ్రామా మార్నింగ్ చూసినాము. అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్ ఎవరినో పంపించిండ్రు. ఆడ రైతులతో మాట్లాడించి నేను రాజకీయం చేస్తున్నా అడుగుతున్నాడు. ఇప్పటి వరకు కూడా గడిచిన 2 సంవత్సరాలుగా మీరందరూ గమనిస్తున్నారు, 2 సంవత్సరాలకు ముందు పాలన ఇప్పటి పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని. అసలు రైతుల గురించి అవగాహన ఉండి మంత్రి కూడా చేసాడు. మీకు తెలుసు ఏం మంత్రి చేసాడో నాకైతే, దౌర్జన్య మంత్రి, కబ్జా మంత్రి అని నాకు తెలుసు, కానీ ఆ శాఖలు ఏమి ఇచ్చారో నాకైతే తెలియదు. ఆ శాఖల గురించి మేము పోలేదు, దౌర్జన్యం కబ్జాలు రెండే చూసినాం మేము. రామగుండం రిపేర్కి వచ్చింది, ఆ రిపేర్ చేపియరా, యూరియా షార్టేజ్ ఉంది, విచిత్రమైన ఆరోపణలు అవగాహన లేకుండా చేస్తున్నాడు. ఆయన్నే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు అంటున్నాడు. యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? అవగాహన ఉందా? రామగుండం ఉంటే కూడా రామగుండంలో తయారైనటువంటి యూరియా మన తెలంగాణకు మనం తీసుకోవడానికి ఉండదు. దేశం మొత్తం కూడా యూరియాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా దేశంలో మొత్తం కూడా యూరియాకు సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఈ రామగుండం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సూపర్విజన్ కూడా మన తెలంగాణకు సంబంధం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి. నెంబర్ 1. ఇంకో అంశం, చెప్పులు లైన్లో లేకుంటుండే చూసిండ్రు కదా మా పాలనలో అన్నారు. నేను ఇంతకుముందే నాకు ఒక మిత్రుడు ఒక వీడియో పెట్టిండు. అంటే ఎంత విచిత్రమైన మాటలు అంటే, ఆయన చెప్పేటివి, లైన్లో చెప్పులు లేకుంటుండే మేము చేయలేకపోతుంటే మాకు ఇది జరగలేదు అని చెప్పి మీరు కొద్దిగా జూమ్ చేసుకోవాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోయినసారి మళ్ళీ అది కూడా ఫస్ట్ వచ్చిన సెకండ్ టర్మ్లో టీఆర్ఎస్ గవర్నమెంట్. అచ్చుమాయపల్లె గ్రామం. ఈ గ్రామానికి చెందిన రైతులు అనేక మంది యూరియా కోసం 3 రోజులుగా క్యూ లైన్లో నిల్చొనే ఉన్నారు. తమతో పాటు క్యూ లైన్లో ఉన్న ఎల్లయ్య హఠాత్తుగా మరణించడంపై రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి లైన్లో నిల్చోవటం వల్లే ఎల్లయ్య మృతి చెందాడని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియా సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఎల్లయ్య బంధువులు కోరుతున్నారు. 3 రోజుల నుంచి అలసిపోయి తల తిరగడం వల్ల కింద పడిపోయి మరణించడం జరిగింది. అసలైన రైతు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ విన్నారు కదా, చేసినావు ఒకసారి ఎమ్మెల్యే చేసినావు, 10 సంవత్సరములు ప్రభుత్వంలో ఉన్నావు, అవగాహనతో మాట్లాడాలి కదా. అడ్డగోలియ నోటికి ఏదొస్తుంది మాట్లాడితే ఎట్లా? రైతులు చచ్చిపోయింది అప్పుడు, ఉదయము ఒకరిని ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసిన అని చెప్పిండు. సంతోషం, ప్రతి దానికి కూడా విత్ ఎవిడెన్స్ తెప్పించుకొని మాట్లాడుతూ ఉన్నాం. అంజనేయులు సన్ ఆఫ్ భీమయ్య, క్యాస్ట్ పిచ్చగుంట్ల, విలేజ్ కాకర్లపాడు, ఆయన రిక్షా కార్మికుడు, హాస్పిటల్లో ఉన్నాడు. మనం అందరం పోదాం, ఇప్పుడు మీడియా సమక్షంలో మాట్లాడదాం. రిక్షా కార్మికుడు, ఆ రిక్షా ఓనర్ కూడా నజీర్ హుసేన్ అని చెప్పి రిక్షా ఓనర్ కూడా, ఆయన రిక్షా గుత్తకిచ్చిన ఓనర్ కూడా ఉన్నాడు. ఆయన ట్రిప్పులు చేసుకుంటాడు రోజు. ఆయనకు ఫిడ్స్ అనే రోగం ఉంది. ఆయన అనుకోకుండా ఫిడ్స్ వచ్చి, అమావాస్య రోజు ఏదో ఫిడ్స్ వస్తుందని కొంత ఇది ఉంది కదా సైంటిఫికల్ కూడా, ఫిడ్స్ వచ్చి పడిపోతే అక్కడ ఉన్న రైతులు తీసుకుపోయి పక్కకు బండబెట్టినరు. ఆయనను రైతుగా క్రియేట్ చేసి రైతును పట్టుకోండి అని, రైతును కాపాడండి అని, రైతును పంపిస్తున్నా అని, నా అంబులెన్సులో అని. అసలు వీళ్ళు ఇంటికి వెళ్ళి దోషి పెడితే కూడా అట్లా మాట్లాడరేమో. నేను చేసిన నా అంబులెన్సు నా 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 నువ్వు 10 ఏళ్ళ కింద వచ్చినప్పుడు నీ ఏం లేకుండే. ఇప్పుడు అంబులెన్సులు లీవే అయినాయి, ఫామ్ హౌస్లు లీవే అయినాయి, రైతులు రిక్షా కార్మికులు రైతులు అయినారు. అసలైన రైతులు మరణించింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాదు. పూర్తి సమాచారము సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుతుంది. నీవు వేసే కుప్పిగంతులకు ఎవరు పడిపోయేటోళ్ళు లేరు. నీకు మళ్ళీ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉండరు. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, అంటే ఈ సబ్జెక్టుకు సంబంధించింది కాకున్నా కానీ ఆయనకు కూడా ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన వచ్చింది. ఫ్యూచర్లో ఆయన ఆనవాళ్ళు ఇక్కడ తుడుచుకుపెట్టకపోతే మళ్ళా ప్రజలు ఎవరు ఓట్లు వేయడానికి రెడీగా లేరు అనేది ఒక అంశం. రెండో అంశం వచ్చేసి
ఆయన చేసిన తప్పులు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. రాబో కాలంలో షార్ట్లీ ఆయన చేసిన ఇంకొక పెద్ద తప్పు కూడా మీ ముందరికి వస్తుంది. అది ఏంది ఏం కథ అనేది విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా చూస్తాం. దారుణమైన బీసీలకు పేదలకు సంబంధించి ఆయన చేసినటువంటి మోసాన్ని బయట పెట్టేది త్వరలోనే ఉంది. అదొక అంశం. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ అంటే అన్ని పార్టీలు ఇంతకుముందు కూడా చెప్పిన, ఎలక్షన్ ముందర కూడా చెప్పిన, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆయనకి ఇంకా ఆయన భయాందోళనకు గురైనటువంటి కొంతమంది అంటగాగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ మా మిత్ర బృందము సోదరులు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టిట్యున్సీ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బీజేపీకి పోవాలని ప్రయత్నం చేస్తే బీజేపీ వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. గువ్వల బాలరాజు గారు రీసెంట్గా బీజేపీకి పోయిన మాట మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ లోకల్లో ఉన్న బీజేపీ నాయకులు వద్దు నాయన ఆయన మా దగ్గరికి వస్తే మా పార్టీ కూడా ముందు పడదని చెప్పి మీన అధిష్టానానికి వినియోగించుకోవడం జరిగింది. అక్కడ డోర్లు బంద్ అయినాయి. వేరే పార్టీలకు పోయే దిక్కు లేదు. నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ పార్టీ సెకండ్ క్యాడర్కు నేను విన్నవించుకుంటున్నా, మా మిత్రులుగా మా సోదరులుగా ఆయన ఈ నియోజకవర్గంలో వచ్చే ఎలక్షన్లో ఉండడు. నాకున్న సమాచారం వరకు, నాకు సంబంధించినంత వరకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు హంగామా చేసి నిదానంగా పలాయనం చిత్తగించి ఆ కూకట్పల్లి ఇంకోటో అక్కడ పోవాలని చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి యూరియా అనేది పుష్కలంగా ఉంది, అందరికీ అందుతుంది. నిదానంగా ఇంకో 15 రోజుల తర్వాత తీసుకోవాల్సిన కోటాను కూడా మీరు నిదానంగా తీసుకోండి. ఇప్పటికి అయిపోయిన వాళ్ళు మాత్రం మీరు నిదానం చేయండి. ఇంకా లక్షల టన్నులు యూరియా వస్తుంది. ఇక్కడ సఫిషియెంట్గా యూరియా దొరుకుతుందని చెప్పి రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ కూడా అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడనే వస్తారు షాపులలో. ఇక్కడ కొద్దిగా రద్దీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నవపేట కానీ, కోయిల్కొండ కానీ, గండేడ్ కానీ, మందాబాద్ కానీ, దేవరకద్ర కానీ అన్నిటికీ సంబంధించిన రైతులు హెడ్ క్వార్టర్లో ఈజీగా ఉంటుంది. ఇక్కడనే సెటిల్ అయి ఉంటారు. ఇన్నే పోయి నిలబడి దొరుకుతుంది అనుకుంటారు. కాబట్టి ఇక్కడ రావడానికి ప్రయత్నం చేసి ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది. కానీ ప్రతి దగ్గర కూడా యూరియా కొరత లేకుండా ఉంటుంది అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు. మీకు అన్ని విధాలుగా రైతులకు టైం టు టైం యూరియా అందుతుంది. ఇటువంటి మాయమాటలు కలబొల్లి మాటలకు మోసపోకండి. మీ పక్షం రైతుల పక్షం ఉన్నటువంటిదే కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు తెలుసు కూడా. ఒక్కటే పెట్టున రుణమాఫీ చేసి చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ చేసి నిలిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఆలోచన చేయండి. ఇటువంటి వాళ్ళు చాలామంది వచ్చిపోతూ ఉంటారు మాయం చేయడానికి, మోసం చేయడానికి. మీరు పట్టించుకోవద్దని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా